సికింద్రాబాద్ సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండి గురువారెడ్డి స్వీయ అనుభవాల నేపథ్యంలో రాసిన మరో గురువాయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శాంతా వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాంతా వసంత ట్రస్ట్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, కిమ్స్ ఆసుపత్రి ఎండి భాస్కర్రావు చేతుల మీదుగా మరో గురువాయనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సినీ నటుడు ఆదిత్య, అశోక్ తేజ, హాస్య నటుడు గుండు సుదర్శన్తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు రాయడం అంటే తనకి ఎంతో ఇష్టమని, తన సొంత అనుభవాల సంకల్పంతో పాటు రచయితల సంకలనం మూలంగా తనకు నచ్చిన మెచ్చిన అంశాలను పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. గురువారెడ్డి గారు ఇప్పుడు ఏంటి అందులో పక్కన లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎవరికి తెలియదు. తర్వాత వెనకాల చాలా గొడవ మొదలైంది ఆ సభలో. నేను గంగరాజు గారు అన్న పిల్లలు చాలా గొడవ చేస్తున్నారండి అక్కడ అంటే 2-3 సార్లు చెప్పారు. తర్వాత ఆయన నాకు రహస్యం చెప్పారు, ఇక్కడ మాయమైన గురువారెడ్డి గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు, పిల్లలతో కలిసి ఆయన గొడవ చేయడం మొదలు పెట్టారు కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి అటువంటి అనుభవాన్ని ఆయనతో పొందారు. హాస్యమే ఉండదు, ఆస్తులు ఆశించరు, అలవాట్లను శాసించరు, నీ బలాన్ని ఆస్వాదిస్తారు, నీ బలహీనతల్ని ఆదరిస్తారు, నిన్నుగా ప్రేమిస్తారు, నీ కోసం కన్నీరు నింపుతారు. అంటే ఇంత అలవోకగా హాస్యస్ఫోరకంగా సాగుతున్న వాక్యాల్లో అక్కడక్కడ మనం ఎత్తి రాసుకోవాల్సినటువంటి వాక్యాలు చాలా మీరు విడిచున్నారు. అది చాలా గొప్ప విషయం. లాంగ్ షాట్లో కామెడీలా ఉంటుంది, క్లోజప్లో కడితే ట్రాజడీ అంటాడు చాలీ చాలా. మరో గురువాయనమని నేను రాసిన పుస్తకం బాబు గారు వరప్రసాద్ రెడ్డి గారి శాంతా వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సందర్భంగా స్నేహితులు, కుటుంబం, ఎంతోమంది మిత్రులు, తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళ బుక్ గురించి మాట్లాడడం జరిగింది. గత 2 గంటలు ఈ సభ చాలా అందంగా చక్కగా జరిగింది. వచ్చిన మీ పాత్రికేయులందరూ కూడా థ్యాంక్స్. అండ్ ఈ మరో గురువు అనేది ఒక నా అనుభవాల సంకలనం, నా ఆత్మకథ ఏం కాదు, బట్ నా అనుభవాల సంకలనం. నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను, అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలనం చేశాను. సో ఈ గురువాయన పుస్తకం 10 ఏళ్ల కింద రిలీజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మరో గురువాయన వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవ్రీ సంవత్సరం ఇంకో గురువాయనం, మరి ఇంకో గురువాయనం అనే పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్కి మానేయట్లేదు. ప్రాక్టీస్తో పాటు పుస్తకాలు రాద్దాం. 1-2 ఇయర్స్ పట్టిందమ్మా. 1 ఇయర్ పట్టింది, ఎందుకంటే స్వాతిలో ఎవ్రీ వీక్ రాసామండి. 1 ఇయర్ రాశాను, ఆ తర్వాత బుక్ తీసుకొచ్చాను. సరే, మరో గురువాయనంలో ప్రత్యేకంగా మీకు అనిపించిన అంశం చెప్పా కదా, నా అనుభవాల సంకలనం ప్లస్ వేరే రచయితల సంకలనం కూడా దాంట్లో పెట్టాను. ఇప్పుడు వర్షం గురించి నేను రాస్తే కదీర్ బాబు వర్షం గురించి రాసిన ఆర్టికల్ కూడా దాంట్లో పొందుపరిచాను, ఎందుకంటే చక్కటి పర్స్పెక్టివ్స్ వస్తాయని. అమ్మా చాలా బాగుందమ్మా, రాయటం ఉన్నది చాలా ఆనందకరమైన విషయం. మీరు చదివి ఎంత ఆనందపడతారో నాకు తెలియదు, కానీ రాసేటప్పుడు నాకు ఆనందం పడి చాలా రచయితకి అది ఒక అదృష్టం. ఇంత బిజీ షెడ్యూల్లో బాబు నీకు నచ్చితే దానికోసం టైం చేసుకుంటాం ఎప్పుడైనా సరే, అంతే కదా. సేమ్ అది ఇప్పుడు నాకు నచ్చిన విషయం చేయడానికి ఏదో ఒకసారి టైం చేసుకొని ఆపరేషన్ల మధ్యలోనూ, లేకపోతే రాత్రి పడుకునే ముందు, లేకపోతే కారులోనూ ఏదో ఒక రకంగా రాస్తాం.